వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. ఎంపీడీఓ సమావేశం రసాభాస, రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు, గోవాలో తెలుగు యువకుడి హత్య, తిరుమలలో విమానం చక్కర్లు. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ అడుగులు వేస్తోంది. 1 కోటి మంది కార్యకర్తల బీమా కల్పించడమే లక్ష్యంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యునైటెడ్ ఇండియా కంపెనీతో పార్టీ తరపున మంత్రి నారా లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. జనవరి 1 నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు 1 కోటి మంది కార్యకర్తలకు బీమా ఉంటుంది. తొలి విడతలో 42 కోట్ల రూపాయలను టీడీపీ చెల్లించింది. యునైటెడ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం టీడీపీ కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక క్యాడర్ సంక్షేమం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు 15 మంది లబ్ధిదారులకు 13,40,000 రూపాయల చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో ఇప్పటి వరకు 250 మంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేశారని ఎమ్మెల్యే తెలిపారు. మొత్తం 50 మందికి చెక్కులు అందించామన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు వైద్యం అందక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు నాగేశ్వరరావు. రూపాయలు మళ్ళా నిన్న 15 మందికి బెనిఫిషరీస్కి చెక్కులు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గం 1,000 రూపాయలు మళ్ళా నిన్న 15 మందికి బెనిఫిషరీస్కి చెక్కులు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి. కేంద్ర రైల్వే మంత్రి సోమన్న ఈ నెల 5న శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సుమారు 25 కోట్ల రూపాయలతో పెనుకొండ సమీపంలో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. అలాగే సోమదేపల్లి మండలం చాకర్లపల్లి వద్ద బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని కూడా మంత్రి పరిశీలిస్తారని ఎంపీ చెప్పారు. పెనుకొండ పట్టణ సమీపంలో గేటు ఆంజనేయ స్వామి గుడి వద్ద కూడా మరో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అవసరముందన్నారు పార్థసారథి. ఈ నెల 5వ తారీఖున కేంద్ర రైల్వే శాఖ మంత్రులు సోమన్న గారు పెనుగొండకు రావడం జరుగుతోంది. పెనుగొండలో ఫ్లైఓవర్ అనేది నిర్మించడం జరిగింది. 2019లో అది మంజూరై నత్తనడక నడుస్తూ ఇప్పటికి పూర్తి అయినటువంటి సందర్భంలో ఆ బ్రిడ్జికి ఇనాగ్రేషన్ చేసేదానికి సోమన్న గారు రావడం జరుగుతుంది. తిరుపతి జిల్లా వాకాడు మండలం తిరుమూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. గ్రామాల్లో ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకు గ్రామ సభలు చక్కటి వేదికగా మారాయన్నారు మీనా. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ సదస్సుల ద్వారా ప్రజల సమస్యలపై త్వరితగతిన పరిష్కారం చూపుతామని సబ్ కలెక్టర్ వెల్లడించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు ఎంపీడీఓ సమావేశం రసాభాసగా మారింది. సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. మరోవైపు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలి రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజల ఓట్లతో ఎవరూ ఎంపీటీసీలు గెలవలేదని టీడీపీ నేతలు వాదించారు. పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. సభలో తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఎంపీడీఓ సమావేశం వాయిదా పడింది. విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని, అదానీ గ్రూప్ ఒప్పందాలపై జరిగిన అక్రమాలను వెలికి తీయాలన్న సీఎం చంద్రబాబు ప్రకటనను సిపిఐ స్వాగతించింది. అయితే గుజరాత్ పోలీసులతో విచారణ జరిపించాలని చెప్పడం సరికాదన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అదానీ సోలార్ కొనుగోలు చేసినప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు ఈ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు రామకృష్ణ. మరి గుజరాత్ ప్రభుత్వము ₹1.99 చేసుకుంటే మీరు ₹2.49 చేసుకున్నారు. అది 25 ఏళ్ల పాటు అగ్రిమెంట్. అది దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లోని విద్యుత్ వినియోగదారుల పైన ఈ 25 సంవత్సరాల కాలంలో 1,10,000 కోట్ల రూపాయలు అదనంగా. 10 టీవీ నూతన క్యాలెండర్ ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న
టెన్ టీవీకి ప్రత్యేక అభినందనలు అందజేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా రంగం విలువలతో ఉండాలని, ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా టెన్ టీవీ ఆవిష్కరించినటువంటి క్యాలెండర్ను మరి ఇప్పుడే మనందరం కూడా చూసాం. టెన్ టీవీ ప్రజలకు దగ్గరలో ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఏ టీవీ అయినా ఏ పత్రికలైనా ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి విలువలకు కట్టుబడి ఉంటేనే. టెన్ టీవీ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి. స్వచ్ఛమైన, ధైర్యంగా ప్రజల వాణి వినిపించే ఛానల్ టెన్ టీవీ అని ఎమ్మెల్యే అభివర్ణించారు. క్యాలెండర్ ఆవిష్కరించడం శుభ పరిణామమని టెన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. స్వచ్ఛమైన ఛానల్గా, అదే రకంగా ధైర్యంగా ప్రజల వాణిని వినిపించేటువంటి రంగంలో టెన్ టీవీ దూసుకుపోవడం జరుగుతోంది. దాదాపుగా 10 సంవత్సరాలుగా ఈ యాజమాన్యానికి, అదే రకంగా ప్రజల వాణి వినిపించేటువంటి టెన్ టీవీ ఛానల్ యాజమాన్యానికి, అదే రకంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా కందుకూరులో టెన్ టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేయడంలో టెన్ టీవీ ముందుందని ఎమ్మెల్యే ప్రశంసించారు. టెన్ టీవీ యాజమాన్యం, ప్రేక్షకులు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే నాగేశ్వరరావు. 2025 సంవత్సరం ఈ నియోజకవర్గ ప్రజలు, అలాగే రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి టెన్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నూతన సంవత్సరం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టెన్ టీవీ క్యాలెండర్ను ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆవిష్కరించారు. ప్రజల సమస్యల పరిష్కారం చూడడంలో టెన్ టీవీ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. టెన్ టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. టెన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు టెన్ టీవీ క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను పిలిపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా అనునిత్యం మీరు ప్రజల్లో ఉండుకుంటూ, ప్రజలు ఎప్పుడైతే కష్టాలు ఉన్నారో మొట్టమొదట మీరే ఉండాలని వాళ్ళు కోరుకున్న సమయంలో ఆ వార్తను మీరే ప్రప్రథమంగా పెట్టే విధంగా మీరు అహర్నిశలు కృషి చేసి సమాజానికి మేలు చేసే విధంగా మీరు కష్టపడాలని తెలియజేస్తూ, మరొక్క మారు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ టెన్ టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ మంచి కథనాలతో ప్రజలను చైతన్యవంతులుగా చేస్తోందని ఆయన టెన్ టీవీని అభినందించారు. అలాగే బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ కూడా టెన్ టీవీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యల మీద ప్రతి నిమిషానికి వార్తలను చేరవేస్తున్నటువంటి టెన్ టీవీ వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముందు కూడా ప్రజలకు మంచి సేవా కార్యక్రమాలతో పాటు వాళ్ళకు న్యాయం చేరేటట్టు ప్రజలకు అందుబాటులో ఇంకా దగ్గర చేరువలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ టెన్ టీవీ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో టెన్ టీవీ నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆవిష్కరించారు. టెన్ టీవీ క్యాలెండర్ చాలా బాగుందని, తిథులు, పండుగలు అన్ని క్లుప్తంగా ఉన్నాయని కొనియాడారు. ఎప్పటిలాగే గ్రామీణ ప్రాంతాల సమస్యలు, ప్రజల ఇబ్బందుల్ని ప్రసారం చేయాలని కోనప్ప కోరారు. టెన్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. టెన్ టీవీ ప్రేక్షకులకు 2025 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ టీవీ ఛానల్ ద్వారా వార్తలను ప్రత్యేకంగా ప్రసారం చేయటమే కాకుండా వాస్తవాలని ప్రసారం చేయడంలో ముందుండాలని చెప్పి ఆశిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు, ఈ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటిని టెన్ టీవీ ప్రత్యేకంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో టెన్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై నిజాలను నిర్భయంగా రాయాలని, అప్పుడే మీడియాకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలతో పాటు టెన్ టీవీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మల్ జిల్లా బైన్సాలో 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఎస్పీ అవినాష్ కుమార్ ఆవిష్కరించారు. ముథోల్ నియోజకవర్గ ప్రజలు మంచి మార్గంలో నడుస్తూ క్రైమ్ రేట్ తగ్గించాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 10 టీవీ మరింత ఎదగాలని, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలని ఏఎస్పీ కోరారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో 10 టీవీ నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ను బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఆవిష్కరించారు. 10 టీవీ యాజమాన్యం, సిబ్బంది, ప్రేక్షకులకు, కుత్బుల్లాపూర్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్ఎంసీ రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి 10 టీవీ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, ఆర్థికంగా ఎదగాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 10 టీవీ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు సింధు ఆదర్శ్ రెడ్డి. 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. సో లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అందరం కూడా మంచిగా హెల్త్ వైజ్ కానివ్వండి, ఫైనాన్షియల్గా ఏ విధంగా ప్రాబ్లమ్స్ లేకుండా అందరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ లో సమగ్ర శిక్షా ఉద్యోగులు వినూత్న రీతిలో ఆందోళన చేశారు. తమ ముఖాలకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మాస్కులు ధరించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయ గగనతలంపై మరోసారి విమానం వెళ్లింది. ఆలయంపై నుంచి విమానం వెళ్లడం ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని పండితులు చెబుతున్నారు. శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్లకుండా ఆంక్షలు విధించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ఎలాంటి మార్పు లేదు. టీటీడీ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోవడం లేదు. శ్రీవారి ఆలయం గగనతలంపై తరచూ విమానాలు, హెలికాప్టర్లు చెక్కలు కొడుతున్నారని భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. శ్రీవారి దర్శనానికి మరో బంగారు బాబు తిరుమల కొండకు వచ్చారు. కర్ణాటకకు చెందిన రవి 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిన్న తెలంగాణకి చెందిన కొండా విజయ్ కుమార్ కూడా భారీగా బంగారు నగలు ధరించి కొండకు వచ్చిన సంగతి వైరల్ గా మారింది. ఇవాళ కూడా భక్తులు గోల్డ్ మ్యాన్ ని ఆసక్తిగా చూశారు. తిరుమలలో సినీ నటులు సందడి చేశారు. సినీ నటులు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. కొండపై సినీ నటుల్ని చూసిన భక్తులు వారితో సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో పొగమంచు అలుముకుంది. ఆలయం శేషాచల కొండ పూర్తిగా పొగమంచు కప్పేసింది. స్వామిని దర్శించడానికి వచ్చిన భక్తులు ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. గోవిందనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. స్వామివారి అనివేటి మండపం, గోశాల ఘాట్ రోడ్డును పొగమంచు కమ్మేసింది. ఇవి మన ఊరు మన వార్తలు అప్డేట్స్. మోర్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్.